హంస అంటే పరమాత్మ. అమ్మవారు శ్వాస రూపంలో తిరుగుతుంది. దీనినే హంస అంటారు. హంస అనే శబ్దానికి మరొక అర్థం సంచరించినది. మనలో మూలాధారాది 6 చక్రాలలో సంచరించేదే ప్రాణశక్తి రూపం. ఈ ప్రాణశక్తినే హంస అంటారు. ప్రతి వారి శరీరంలో అమ్మ చైతన్య రూపంలో ప్రాణ రూపంలో సంచరిస్తుంది కనుక హంస అని పేరు. హంసకు ఒక రెక్క ఉచ్ఛ్వాస, మరొక రెక్క నిశ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాస అనే 2 రెక్కలలో తిరిగే హంసే మన యొక్క శ్వాస ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి యందు తిరిగాడే శబ్దరూపిణే హంస. వివేక జ్ఞానమే హంస. హంసకు ఒక లక్షణం ఉంది. పాలు నీరు కలిపి ఇస్తే పాలు తీసుకొని నీటిని విడిచిపెడుతుంది. దానికే వివేకం అని పేరు. ఏది సత్యం ఏది అసత్యం అని వేరు చేసి చూడగలగడమే వివేకం. జ్ఞానం రావాలంటే మొదటి అడుగు వివేకం. జ్ఞానం వివేకం మీద ఆధారపడి ఉంటుంది. కనుకనే హంస పైన సరస్వతీదేవి ఉంటుంది. వివేకమే హంస, జ్ఞానమే సరస్వతి. శ్రీమాత్రే నమః.